Okay. Today we will discuss about third lesson, animal fiber. Small topics about science. Animal fibers. Fibers are fiber. Okay na? All cloths are made up of fibers. చూడండి మనం రకరకాల బట్టలు వేసుకుంటూ ఉంటాం. సిల్క్ క్లాత్స్ అని, కాటన్ క్లాత్స్ అని రకరకాలు ఉంటాయి కదా. క్లాత్స్లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అన్ని వేటితో తయారు చేస్తారు? ఫైబర్స్. ఓకేనా? ఫైబర్స్ తోటే తయారు చేస్తారు. దీస్ ఆర్ అప్డేట్ ఫ్రమ్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ సోర్సెస్. ఇవన్నీ ఫైబర్ అయితే ఎక్కడి నుంచి వస్తుంది? న్యాచురల్గానే వస్తుంది. సో న్యాచురల్గా అంటే ఏంటి చూడండి, కాటన్, ఓకేనా, సిల్క్, ఇదంతా మనకి న్యాచురల్గా తయారవుతుంది కదా. సిల్క్ వామ్స్ నుంచి, నెక్స్ట్ కాటన్ మనకి కాటన్ ప్లాంట్స్ నుంచి వస్తుంది కదా. సో ఇవి ఏదర్ మ్యాన్ మేడ్ ఆర్ ఆర్టిఫిషియల్, మ్యాన్ మేడ్ ఆర్ న్యాచురల్. ఆర్టిఫిషియల్ అన్న మ్యాన్ మేడ్ అన్న ఒకటే. సో న్యాచురల్గా కానీ మనకి ఆర్టిఫిషియల్గా కానీ దొరుకుతుంది అనమాట. న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఫైబర్ ఆర్ కాటన్, జూట్, గోంగూర, కోకోనట్, సిల్క్ అండ్ వూల్. సో న్యాచురల్గా వచ్చేటువంటి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. కాటన్, పత్తి మీకు తెలుసు కదా ఆల్రెడీ. జూట్ అంటే మనకి గేదెలకి వేస్తాం, ఎల్లో కలర్లో ఉండి పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా. జూట్, జనపనార ఏదో ఉంటారు. సో ఆ నార నుంచి మనకి తయారు చేస్తారు. బోన్ సంచులు కూడా తయారు చేస్తారు చూడండి. ఓకేనా? సో గోంగూర నుంచి ఎండబెట్టి ఆ ఫైబర్స్ తీస్తారు కదా, వాటి నుంచి కూడా తయారు చేస్తారంట అమ్మ. గోగునార అంటారు. ఓకేనా? కోకోనట్, కొబ్బరి పీచు నుంచి కూడా తయారు చేస్తారు. ఇప్పుడు మ్యాట్రసెస్ లోపలది పెడతారు, తెలుసు, ఐడియా ఉందా? సిల్క్ అండ్ వూల్ ఆల్రెడీ తెలుసు. సిల్క్, వూల్ మనకి షీప్స్ నుంచి అది వస్తుంది. సిల్క్ ఫైబర్స్, సిల్క్ వామ్స్ ఉంటాయి కదా, సిల్క్ వామ్స్ నుంచి వస్తుంది. దీస్ ఆర్ అప్డేట్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? ప్లాంట్స్ నుంచి, ఎనిమల్స్ నుంచి వస్తున్నాయి. సో కాటన్ అనేది ప్లాంట్ నుంచి, జూట్ అనేది ప్లాంట్ నుంచి, గోంగూర అనేది ప్లాంట్ నుంచి, నెక్స్ట్ కోకోనట్ ప్లాంట్, సిల్క్ అండ్ వూల్ ఎనిమల్స్ నుంచి. ఓకేనా? సో మనకి ఇవి ప్లాంట్స్ నుంచి కానీ ఎనిమల్స్ నుంచి కానీ వస్తాయి అన్నమాట. Animal fibers. Silk and wool fibers are obtained from animals like silkworms and sheep, goat, camel, yak, etc. So, మనకి సిల్క్ వూల్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? సో సిల్క్ వామ్స్ నుంచి వస్తుంది. అలాగే షీప్ నుంచి, గోట్స్ నుంచి కూడా తీస్తారంట. మనకి ఇక్కడ తీరు కానీ ఫారిన్ కంట్రీస్లో తీస్తారు షీప్ నుంచి, గోట్ నుంచి. ఓకేనా? అండ్ క్యామిల్, యాక్, తెలుసా? యాక్ కొంచెం బఫెలోలా ఉంటుంది, కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటుందండి. యాక్స్ నుంచి కూడా చేస్తారనమాట. యానిమల్ ఫైబర్స్ ఆర్ న్యాచురల్ ఫైబర్స్. అవి న్యాచురల్గా ఫామ్ అయినాయి కదా. సో వాటిని ఏమంటారు? న్యాచురల్ ఫైబర్స్ అని పిలుస్తారు. ప్లాంట్ ఫైబర్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్, వైల్ యానిమల్ ఫైబర్ ఈజ్ ఏ ప్రోటీన్. సో ప్లాంట్ ఫైబర్ దేంతో తయారై ఉంటుంది? ప్లాంట్ ఫైబర్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్. Plant fiber is made up of carbohydrates తో తయారైంది. Whereas animal fiber దేంతో తయారై ఉంటుంది? ప్రోటీన్స్. సో అంటే వూలు, సిల్క్ దేంతో తయారవుతాయి? ప్రోటీన్స్ తో. దట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్. Whereas plant fiber is made up of carbohydrates తో తయారై ఉంటుంది అనమాట. Sericulture. What is sericulture? Do you know about sericulture? Sericulture. Rearing of silkworms. Okay na? Rearing అంటే silkworms. Silkworm ప్రొడక్షన్ కోసం silkworms పెంచడాన్ని sericulture అంటారు. Rearing of silkworm. Is called sericulture. Egg, larva, pupa, adult moths are the stages in the life cycle of silkworm. సో సిల్క్వామ్ ని పెంచేటప్పుడు కొన్ని స్టేజెస్ ఉంటాయన్నమాట. ఏంటది? ఎగ్, లార్వా, ప్యూపా, అడల్ట్ మాత్ ఆర్ ది స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ సిల్క్వామ్. సో ఫస్ట్ ఎగ్స్ నుంచి ఏమొస్తాయి? లార్వా, తర్వాత ప్యూపా, తర్వాత అడల్ట్ మాత్. సేమ్ మీరు గొంగళి గురించి చూసారా? బటర్ఫ్లై వస్తుందా? సేమ్ దీనిలో
లైఫ్ సైకిల్ అలా ఉంటుంది, చూడడానికి అలాగే ఉంటాయి అవి కూడా. కానీ గొంగళి టీ ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం వార్మ్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ సేమ్ లైఫ్ సైకిల్ ఇలాగా ఉంటుంది అనమాట. లైఫ్ సైకిల్ ఏంటమ్మా అది గొంగళి. సో ఈ విధంగా ఫస్ట్ ఎగ్స్ ఉంటాయి, ఎగ్స్ నుంచి లార్వా వస్తుంది, లార్వా ప్యూపా స్టేజ్. చూడండి సేమ్ ఎగ్స్ పెడతాయి బటర్ఫ్లైస్ ఎగ్స్ పెట్టేసిన తర్వాత లార్వా స్టేజ్. చిన్న చిన్ని కొబ్బరి వస్తూ ఉంటాయి చూడండి, సేమ్ అలాగే ఇక్కడ సిల్క్ వామ్స్ కూడా చిన్న చిన్నవి వస్తాయి అన్నమాట. ప్యూపా ఇక్కడ ఇంకా ప్యూపా స్టేజ్ అంటే ఏంటి, నెక్స్ట్ మళ్ళీ గూడు కట్టేసుకుంటే చూడండి, ఇంకా బాగా వరేషియస్ ఫీడర్స్ అనమాట. బాగా తినేసి కావాల్సిన ఫుడ్ అంతా తినేసి ప్యూపా మళ్ళీ ఆ గూడు కట్టేసుకుని లోపల ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు ఏ ఫుడ్ తిన్నది, ఇప్పుడు అంతకు ముందు తిన్న ఫుడ్ అంతా లోపల దాచేసుకుంటుంది. మనం దాన్ని ఒక్కొక్కసారి చంపినప్పుడు చూడండి ఎల్లో కలర్లో కనిపిస్తుంది, స్టోర్ ఫుడ్ అనమాట అది, ఓకేనా. సో ఆ దాచుకున్న ఫుడ్ అంతా అది లోపల గూడులో, ఆ గూడులో ఉన్నప్పుడు ప్యూపా స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని ఖర్చు చేసుకుంటుంది అనమాట, ఓకేనా. తర్వాత దేని కింద మారుతుంది, అడల్ట్ మాత్. బటర్ఫ్లై ఎలాగా, అలాగే సిల్క్ మాత్ ఫామ్ అవుతుంది అనమాట. కానీ ఇలా ఫామ్ అవ్వడం ఈ స్టేజ్ దగ్గర ఆపేస్తారనమాట. ఇలాగా గూడులో ఉన్నప్పుడే అది ఆ లోపల రెస్ట్లో ఉన్నప్పుడు ప్యూపా స్టేజ్లో ఉంటుంది కదా లోపల, అప్పుడే దాన్ని వేడిలో వేసేసి ఆ పైన ఉంటుంది. మళ్ళీ వన్స్ అది తెంచుకుని బయటకు వచ్చేసింది అనుకోండి, బ్రేక్ చేసుకుని థ్రెడ్స్ క్వాలిటీ ఉండదు అనమాట, థ్రెడ్స్ సరిగ్గా రావు సిల్క్ ఫైబర్స్. అందుకని అది ఆ స్టేజ్లో ఉండగానే హాట్ వాటర్లో వేసి దాన్ని ఆ థ్రెడ్స్ సెపరేట్ చేస్తారనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇన్ సెరికల్చర్ ఇండస్ట్రీ ఎగ్స్ ఆఫ్ సిల్క్ మత్ ఆర్ కాల్డ్ సీడ్స్. సో ఈ ఎగ్స్ని ఏమంటారంటే సీడ్స్ అంటారు అనమాట. ఈ సిల్క్ వామ్ యొక్క ఎగ్స్ ఏమంటారు, సీడ్స్. సిల్క్ మాత్ ఇస్ లైక్ ఏ బటర్ఫ్లై. సిల్క్ మాత్ ఎలా ఉంటుంది, సేమ్ బటర్ఫ్లై ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అనమాట. అది కూడా ది సెంటర్స్ వేర్ సిల్క్ మాత్స్ ఆర్ సోల్డ్ ఆర్ కాల్డ్ గ్రైనేజెస్. ఎక్కడైతే ఈ సిల్క్ మాత్స్ అమ్ముతారో ఆ ప్లేసెస్ ఏమంటారు, గ్రైనేజెస్ అంటారు, ఓకేనా. మనకు అన్ని ఏంటి మనకు కావాల్సినవన్నీ దొరికే గ్రోసరీ షాప్ అని అంటారా, అలాగే సిల్క్ మాస్ అమ్మే చోటు ఏమంటారు, గ్రైనేజెస్ అంటారు. మల్బరీ విన్నారు ఎప్పుడైనా, మల్బరీ తోటలు. సిల్క్ వామ్ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఈ ఆకులే తింటుంది అనమాట, ఓకేనా. ఇఫ్ ద సిల్క్ వామ్స్ ఆర్ ఫెడ్ మల్బరీ లీవ్స్, ఒకవేళ సిల్క్ వామ్ మల్బరీ లీవ్స్నే తిందనుకోండి, we get mulberry silk. మనకు వచ్చే సిల్క్ ఏమంటారు, మల్బరీ సిల్క్ అంటారు. ఇఫ్ ద సిల్క్ వామ్ గ్రోస్ అండ్ ఓక్ ట్రీస్, ఒకవేళ ఓక్ ట్రీస్ ఆకులు తిన్నాయనుకోండి, కానీ మల్బరీ తిన్నవే ఎక్కువ క్వాలిటీ అనమాట, ఎక్కువ కాస్ట్లీయెస్ట్ సిల్క్. వీ గెట్ టసర్ సిల్క్. ఒకవేళ ఓక్ ట్రీ కనుక తింటే మనకి వచ్చే సిల్క్ ఏంటి, టసర్ సిల్క్ అంటారు అనమాట. సిల్క్స్లో కూడా రకరకాలు ఉంటాయి, ఓకేనా. ద సిల్క్ ఫైబర్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 types of proteins, సెమిసైనైడ్ అండ్ ఫైబ్రియోల్. సో మామూలుగా సిల్క్లో ప్రోటీన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఎనిమల్ ఫైబర్లో ప్రోటీన్స్ ఉంటాయి కదా. సో ఏముంటాయి, సిరి సిలిసైడ్ అండ్ మై ఇంపార్టెంట్ బిట్ రైట్ పెట్టుకోండి, ఫైబ్రాయిడ్. సో ఈ 2 ప్రోటీన్స్ ఉంటాయి సిల్క్లో. సిల్క్ కన్సిస్ట్ ఆఫ్ 2 ప్రోటీన్స్ కాల్డ్ సిలిసైన్ అండ్ ఫైబ్రాయిడ్. ఫైబ్రాయిడ్ అనేటువంటి ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇస్ వెరీ స్ట్రాంగ్, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. రీలింగ్, సెపరేషన్ ఆఫ్ సిల్క్ ఫైబర్స్ ఫ్రమ్ కోకోన్ ఈస్ కాల్డ్ రీలింగ్. సో ఏం లేదు, ఇక్కడ ప్యూపా స్టేజ్లో ఇలా వామ్ లోపల ఉంది, ఈ చుట్టూ ఇలా ఉంటుంది కదా. సో ఈ వామ్ నుంచి వీటిని సెపరేట్ చేయడాన్ని ఏమంటారు, రీలింగ్, ఓకేనా. ఆ పైన ఉన్న పూని బాయిల్ చేసి సెపరేట్ చేస్తారు కదా, దాన్ని రీలింగ్ అంటారు. పోచంపల్లి సిల్క్ అండ్ ధర్మవరం సిల్క్ ఆర్ ఫేమస్ టైప్ ఆఫ్ సిల్క్
ప్రొడ్యూస్డ్ బై ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి సిల్క్ ఏంటది? పోచంపల్లి అండ్ ధర్మవరం సిల్క్ చాలా ఫేమస్ అనమాట. వినే ఉంటారు కదా, ధర్మవరం చీరలు, పోచంపల్లి చీరలు. ఓకేనా? పోచంపల్లి సిల్క్ ఈజ్ ఆల్సో కాల్డ్ టై అండ్ డై ఆర్ జమ్దాని సిల్క్. ఈ పోచంపల్లి సిల్క్నే టై అండ్ డై అని, నెక్స్ట్ జమ్దాని సిల్క్ అని కూడా పిలుస్తారనమాట. cocoon. On an average, the thread we get from a single cocoon ranges from about 1000 feet to 3000 feet. ఒక కక్కున్ నుంచి వచ్చేట థ్రెడ్ ఎంత పొడవు ఉంటుందో తెలుసా? 1000 నుంచి, ఓకేనా, 1000 అడుగుల నుంచి 300 అడుగులు ఉంటుందంట. ఓకేనా, సారీ 3000 అడుగులు ఉంటుందంట. ఓకేనా. Wool is obtained from the hair of animals like sheep, goat, yak, llama, camel, alpaca, etc. సో మనకు wool ఎక్కడి నుంచి వస్తుంది? షీప్స్ నుంచి, గోట్స్ నుంచి, యాక్ నుంచి, లామా నుంచి అండ్ క్యామెల్ నుంచి కూడా wool ని తీస్తారనమాట. Wool is obtained from fleece. The hair of animals is called wool, fleece or fur. దీన్నే ఫ్లీస్ అని కూడా పిలుస్తారు, లేదా ఫర్, బొచ్చు, ఫర్ అని కూడా పిలుస్తారు. దిస్ కంటైన్స్ ప్రోటీన్స్. ఎనిమల్స్ ఫైబర్లో ఏముంటుందో చెప్పాను, ప్రోటీన్స్ ఉంటుందని చెప్పాను కదా. ప్లాంట్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ఎనిమల్స్లో అయితే ప్రోటీన్స్ ఉంటుంది. అంగోరా గోట్ ఆర్ ది మెరూనో షీప్ హ్యావ్ సాఫ్ట్ హెయిర్. అంగోరా గోట్కి చాలా స్మూత్ హెయిర్ ఉంటుందంట. ఓకేనా. డ్యూరింగ్ స్ప్రింగ్ సీజన్ ఫ్లీస్ ఆర్ షీప్ ఈస్ రిమూవ్. ఈ షీప్స్ యొక్క ఈ పూలు ఎప్పుడు రిమూవ్ చేస్తారు? స్ప్రింగ్ సీజన్లో రిమూవ్ చేసేస్తారనమాట. ఓకేనా. షీరింగ్ అంటే ఏంటి? రిమూవింగ్ ఫ్లీస్ ఫ్రమ్ షీప్. అంటే ఒక ట్రిమ్మర్ ఎలా ఉంటుంది, షేవింగ్ చేసుకోవడానికి సేమ్ ఆ టైప్లోనే ఉంటుంది, దాంతో తీసేస్తారనమాట షీప్స్ది, గోట్స్ది. సో అలా తీయడాన్ని ఏమంటారు? షీరింగ్. రిమూవింగ్ ఆఫ్ wool from the animal. సో మనం ఆ రిమూవ్ చేసాడని, అదే హ్యూమన్ బీయింగ్స్లో అయితే షేవింగ్ అంటారు కదా, అలాగే వాటిని షియరింగ్ అంటారు. అవుతున్నారు ఇక్కడ స్కౌరింగ్. నెక్స్ట్ స్కౌరింగ్ అంటే ఏంటి? క్లీనింగ్ ఆఫ్ ఫ్లీస్ విత్ ఏ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇస్ కాల్డ్ స్కౌరింగ్. అంటే తీసేసిన వూల్ని క్లీనింగ్ చేసే పద్ధతిని ఏమంటారు? స్కౌరింగ్. క్లీనింగ్ ఆఫ్ వూల్. సో కొన్ని స్టెప్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల ద్వారా ఆ వూల్ని క్లీన్ చేస్తారనమాట. క్లీనింగ్ ఆఫ్ వూల్ ఇస్ కాల్డ్ స్కౌరింగ్. గుర్తుపెట్టుకోండి, షీరింగ్ అంటే ఏంటి, స్కౌరింగ్ అంటే ఏంటి, ఎగ్జామ్స్ అడుగుతాడు. ఫ్లీస్ ఈజ్ సెపరేటెడ్ ఆఫ్టర్ వూల్ ప్లేసింగ్ ఆర్ సార్టింగ్. ఇప్పుడు సెపరేట్ చేస్తారనమాట. ఇప్పుడు అంటే క్వాలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. A1 క్వాలిటీ, A2 క్వాలిటీ, B క్వాలిటీ, అలా క్వాలిటీస్ని బట్టి గ్రేడింగ్ ఇస్తూ ఉంటారనమాట. హై క్వాలిటీకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, లో క్వాలిటీకి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. అలా చూడండి, ఇప్పుడు మనము స్వెటర్ కొనుక్కున్నాం అనుకోండి, మంచి వూల్ అనుకోండి, ఎక్కువ కాస్ట్ ఉంటుందా లేదా? మామూలు అనుకోండి, తక్కువ కాస్ట్ వస్తుందా లేదా? దట్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ వూల్ మేడ్ బై. ఓకేనా. దేంతో తయారు చేస్తే దాని ఒక క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట దాని కాస్ట్. Fleece is separated after wool classing or sorting. Fleece is the soft mass of wool. Fleece అంటే ఏం లేదు, wool లెస్ fleece అని అంటారని చెప్పాను కదా. సో knitting అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ సెపరేట్ చేసిన woolతో అల్లుతారు కదా, అల్లడాన్ని knitting అంటారు. Woolen fabrics are knitted. Woolen fabricsని అల్లుతారు. Use a long needle and long threads of wool yarn. సో పొడవాటి సూదులతోటి పొడవాటి థ్రెడ్స్ని తీసుకుని వాళ్ళు అల్లడం చేస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ knitting. దాన్ని ఏమంటారు? knitting. అల్లడం అనమాట. సో ఇప్పుడు థ్రెడ్స్ సెపరేట్ చేశారు, క్లీన్ చేసి ఈ థ్రెడ్స్ని ఇప్పుడు తయారు చేయడానికి, స్వెటర్స్ ఏంటి, మఫ్లర్స్ ఏంటి, రకరకాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారనమాట. సిల్క్ వామ్. ఫస్ట్ సిల్క్ వామ్. సిల్క్ వామ్ ఈజ్ అన్ ఇన్సెక్ట్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ రేరింగ్ ఆఫ్ సిల్క్. సో సిల్క్ వామ్ అనేది ఎందుకు? సిల్క్ని ప్రొడ్యూస్ చేయడానికి, పెంచేదాన్ని సిల్క్ వామ్ అంటారు. బొంబిక్స్ మోరీ. సిల్క్ వామ్లో రకాలు ఉన్నాయి, టైప్స్ ఉన్నాయి. ఏంటవి? బొంబిక్స్ మోరీ, ఏ టైప్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్ ఫ్రమ్ విచ్ సిల్క్ ఈజ్ ఆబ్టైన్డ్. బొంబిక్స్ మోరీ అనేది సైంటిఫిక్ నేమ్ అనమాట, సిల్క్ వామ్ యొక్క పేరు. ఓకేనా. జంతువులకి, మొక్కలకి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మామిడి మొక్క ఉందనుకోండి,
మ్యాంగో మ్యాంజిఫరా ఇండికా అలా ఉంటుంది అనమాట. అదే వేప చెట్టు ఉంటుంది అజాడిరక్టా ఇండికా. ప్రతిదానికి రెండేసి పేర్లు ఉంటాయి అనమాట. ఓకేనా, అదే హైయర్ క్లాసెస్కి వెళ్ళేటట్టు ఇంకా చదువుకుంటారు మీకు. సో అలాగే ఈ సిల్క్వామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే బోంబిక్స్ మోరీ. గుర్తుపెట్టుకోండి మరి. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సిల్క్వామ్ ఇస్ బోంబిక్స్ మోరీ. ఓకేనా, ఇది ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో రాయాలి, ఇది స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఆ రూల్స్ అన్ని కూడా మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళాక నేర్చుకోవడానికి జస్ట్ ఇప్పుడు వస్తుంది. బ్లీచింగ్, ఏ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ ద ఫైబర్స్ బిఫోర్ డైయింగ్ విత్ కలర్స్. ఏంటి, ఊలెన్ మరి ఫైబర్స్ అన్నీ ఒక కలర్లో ఉంటాయా? ఒక్కొక్క స్వెటర్ ఒక కలర్లో ఉంటుంది కదా. సో మరి వాటికి డైస్ వేస్తారు కదా, రంగులు వేస్తారు కదా. సో ఈ రంగులు వేయడానికి ముందు క్లీన్ చేస్తారు, దాన్ని ఏమంటారంటే బ్లీచింగ్. దాన్నే బ్లీచింగ్ అంటారు అనమాట. ఓకేనా, దట్ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ బిఫోర్ అప్లైయింగ్ డైస్. డైస్ వేసే ముందు క్లీన్ చేసే ప్రాసెస్ ఏమంటారంటే బ్లీచింగ్ అంటారు. వీవింగ్, నిట్టింగ్ ఈజ్ అదర్వైజ్ నోన్ యాజ్ వీవింగ్. ఆల్రెడీ అల్లుతారని చెప్పాను కదా, దాన్నే వీవింగ్ అని కూడా పిలుస్తారు. డైయింగ్, డైయింగ్ మీన్స్ అప్లైయింగ్ కలర్స్. అటు కలర్స్ మనకి చీరలు కదా కలర్స్ ఎలా వేస్తారు, అలాగే వీటికి కూడా కలర్స్ వేస్తారు. దాన్ని ఏమంటారు, దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ డైయింగ్. వార్ప్, ఉలెన్ థ్రెడ్స్ ఆర్ స్ట్రెచ్డ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ లూమ్ టు ద బాటమ్. వార్ప్, సో చుడతారనమాట. వార్ప్ అంటే వెఫ్ట్, ఉలెన్ థ్రెడ్స్ విచ్ గో సైడ్ టు సైడ్. సో సైడ్ బై సైడ్ ఇలా వెళ్తాయి కదా, అల్లేటప్పుడు ఇలా సైడ్ బై సైడ్ వస్తాయి కదా, దాన్ని వెఫ్ట్ అంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ మీకు చూడండి ఇలాగా, ఇది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది ప్రొడక్షన్ ఆఫ్ వూల్ ఫ్యాబ్రిక్. వూల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు స్టెప్స్ ఏంటి చూడండి. షీరింగ్, ఫస్ట్ షీరింగ్ మిషన్ పెట్టి తీసేస్తారు కదా షీరింగ్. తర్వాత స్కౌరింగ్, స్కౌరింగ్ చెప్పాను కదా. తర్వాత సార్టింగ్, సార్టింగ్ గ్రేడింగ్, ఏది హై క్వాలిటీ వేరు లో క్వాలిటీ వేరు అలా సెపరేట్ చేస్తారు. బ్లీచింగ్, తర్వాత బ్లీచింగ్ ఎప్పుడు చేస్తారు, డైస్ వేయక ముందు చేస్తారని చెప్పాను కదా. ఈ క్లీనింగ్ చేసే పద్ధతి బ్లీచింగ్. తర్వాత డైయింగ్, తర్వాత కలర్స్ అప్లై చేస్తారు. తర్వాత కోంబింగ్ అంటే దువ్వుతారనమాట, అంటే ఈక్వల్గా ఉండేటట్టు చేస్తారు. స్పిన్నింగ్ చుడతారు. రోలింగ్ అండ్ ట్విస్టింగ్, రోల్ చేసి దాన్ని ట్విస్ట్ చేస్తారనమాట. దేనికని సెపరేట్ చేసి ట్విస్ట్ చేస్తారు. వీవింగ్ ఆర్ నిట్టింగ్, తర్వాత ఏం చేస్తారు, అల్లుతారు. వీవింగ్ ఆర్ నిట్టింగ్. ఉలెన్ ఫ్యాబ్రిక్, మనకి ఉలెన్ ఫ్యాబ్రిక్ రెడీ అవుతుంది. ఈ మాత్రం ఇంపార్టెంట్. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ థర్డ్ లెసన్.